మీరు డెమో వీడియో పంపించిన తర్వాత, ఏ సిలబస్ అయితే మీరు పీడిఎఫ్ పంపిస్తారో, ఆ సిలబస్ అనేది టాపిక్ వైస్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది. అది ప్రీ రికార్డెడ్ వీడియో అయితే వెబ్‌సైట్‌లో పెట్టాల్సుంటది. మీరు సపోజ్ మీరు ఒక సిలబస్ తీసుకున్నారు. ఒక టాపిక్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, ఆ వీడియో లెంత్ అనేది 30 మినిట్స్ మించి ఉండకూడదు. 30 మినిట్స్ లోపే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒకవేళ 30 మినిట్స్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ వీడియోకి షిఫ్ట్ అయిపోండి. టాపిక్ ఏదైతే ఉందో అది సబ్ టాపిక్‌గా పెట్టుకొని నెక్స్ట్ వీడియో మీరు చేయాల్సుంటది. ప్రతి వీడియోకి గూడా బ్రీఫ్‌గా 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ షార్ట్ అనేది మాకు పంపించాలి. మేమేంటంటే టాలెంట్ హంట్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్లే చేస్తాము. ఇది వైడ్‌గా స్ప్రెడ్ అవుతూ ఉంటది కాబట్టి, ఈ షార్ట్ మీకు ఎన్రోల్‌మెంట్స్ అయితే వస్తాయి. ఎన్రోల్‌మెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్లాన్ గురించి నేను చెప్తాను. సెకండ్ ప్లాన్ తర్వాత చెప్తాను. ఈ ఫస్ట్ ప్లాన్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్లాన్ చెప్తాను. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, మీరు సిలబస్ అంతా కూడా టాపిక్ వైస్‌గా ప్రీ రికార్డెడ్ మోడ్‌లో ఉంచుతారు. అండ్ ప్రతి వీడియో కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ప్రాక్టికల్‌గా పిల్లలు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సొసైటీలో ఇది ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీరు చెప్పేలా ఉండాలి. అలా చెప్తే పిల్లలకి ఆ చదువు ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తదనమాట. ఆ విధంగా చెప్తూ ఉండాలి. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏదైతే ఉందో క్విజ్‌లా పెడుతూ ఉండాలి. ఒక క్వెషన్ పెట్టి దానికి ఏబీసీడీలు, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇలాంటియన్నీ పెట్టొచ్చు. ఈ టాలెంట్ అండ్ వెబ్‌సైట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే మేము కండక్ట్ చేస్తాము. మేము చెప్తాం ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఇంటరాక్షన్, గూగుల్ మీట్ పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలాంటి ట్రైనింగ్ అంతా కంప్లీట్‌గా మేము ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ వీడియోస్ అన్నీ ప్రీ రికార్డెడ్ మోడ్‌లో కంటిన్యూయస్‌గా మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, ఫస్ట్ కేస్‌లో ఏం జరుగుతదంటే, మీ వీడియోస్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా మీ ఇన్‌స్ట్రక్టర్ పేజ్‌లోనే ఉంటాయి మొత్తం అన్నీ గూడా. ప్రతి టాపిక్‌కి మీరు ఎప్పుడైతే షార్ట్ చేసి పెడతారో, బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ 1 మినిట్ షార్ట్ వీడియో చేసి పెడతారో, అది మా యూట్యూబ్ ఛానెల్‌లో ప్లే అవుతూ ఉండడం వల్ల మీకు ఈ వెబ్‌సైట్ ద్వారా ఎన్రోల్‌మెంట్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఎన్రోల్‌మెంట్ సపోజ్ ఒక కోర్స్ మీరు రూ. 100కి అమ్ముతున్నారు అంటే, రూ. 100 డైరెక్ట్‌గా మీకే వస్తాయి. ప్లాట్‌ఫామ్ మెయింటెనెన్స్ ఏముండదు. ఎటువంటి డైవర్షన్స్ కూడా ఉండవు. ఒకవేళ మీ దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ వేరొకరికి రిఫర్ చేస్తే, రిఫరల్ బోనస్ ఇద్దామనుకుంటే, ఆ రూ. 100లోని మీరు ఒక రూ. 20, రూ. 30 మీ చాయిస్ ఏదైతే ఉందో అది రిఫరల్‌గా ఇవ్వచ్చు మీరు. అలా రిఫరల్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతదంటే, ఫస్ట్ మీ కోర్స్ ఏ అయినా స్టూడెంట్ కొనుక్కున్నారంటే, బీకి రిఫర్ చేస్తే, ఈ రూ. 100 పెట్టి మీ దగ్గర కొనుక్కుంటారో, బీకి రిఫర్ చేసినప్పుడు ఏకి గాని రూ. 30 వచ్చిందంటే, బావుంది ఇది అలా అని చెప్పి మళ్ళీ బి, సి, డి వీళ్ళందరికీ రిఫర్ చేస్తాడు. బి దగ్గర నుంచి మీకు ఎన్రోల్‌మెంట్ వచ్చినప్పుడు మీకు రూ. 70 వస్తది. ఏకి రూ. 30 ఎళ్తది. బి గాని సికి రిఫర్ చేస్తే సి దగ్గర నుంచి రూ. 70 వస్తది. సి దగ్గర నుంచి బికి రూ. 30 ఎళ్తది. ఈ విధంగా రిఫరల్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు బిజినెస్ పెరుగుతది. ఈ కంప్లీట్ రూ. 100కి మీరు అమ్మేది ఏదైతే ఉందో రిఫరల్ బోనస్ ఇద్దామనుకుంటే మీ చాయిస్. ఇవ్వకుండా రూ. 100 మీకే కావాలనుకుంటే మీరే తీసుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ మీ బిజినెస్. ప్లాట్‌ఫామ్ మెయింటెనెన్స్ గానీ, అదర్ డైవర్షన్స్ కానీ, మీరు సంపాదించే ఇన్‌కమ్‌లో ఎటువంటి డైవర్షన్స్ కూడా ఉండవు. మొత్తం మీకే ఉంటది. ఇది ఫస్ట్ ప్లాన్. దీనిలో ఏంటంటే, మీరు ప్రీ రికార్డెడ్ మోడ్‌లో వీడియోస్ ఉంచుతారు. ఎన్రోల్‌మెంట్స్ వస్తాయి. స్టూడెంట్స్‌తో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండాల. స్టూడెంట్స్‌కి ఏమైనా డౌట్స్ వచ్చాయంటే, వాళ్ళు అక్కడ వాళ్ళ స్టూడెంట్ ప్యానెల్‌లో క్వెషన్స్ రైజ్ చేయొచ్చు. రైజ్ చేసినప్పుడు మీకు ఇన్‌స్ట్రక్టర్ ప్యానెల్‌లో క్వెషన్ వస్తది. ఏ స్టూడెంట్‌కి ఏ డౌట్ వచ్చిందనేది. ఆ డౌట్ మీరు క్లారిఫికేషన్ టెక్స్ట్ రూపంలో అయితే టెక్స్ట్ రూపంలో క్లారిఫై చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇంటరాక్షన్స్ అనమాట. గూగుల్ మీట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అందరు స్టూడెంట్స్‌తోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏ స్టూడెంట్స్‌కి ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. దీనిలో అనౌన్స్‌మెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఆ అనౌన్స్‌మెంట్స్‌లో మీరు ఎప్పుడు గూగుల్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు అనేది మీరు ఇక్కడ టైప్ చేసి పెడితే, వాళ్ళకి ఆ డేట్ ఎప్పుడనేది వాళ్ళకి అనౌన్స్‌మెంట్స్‌లో మీ దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా కనిపిస్తది. వాళ్ళు ఆ టైంకి జాయిన్ అయిపోతారు మీతోని. మీరు డైరెక్ట్‌గా మీ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చు. తర్వాత మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్క్రీన్ మీరు తీసుకోవచ్చు. మీ స్క్రీన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా కంప్లీట్ ఇంటరాక్టివ్ టూల్స్ అన్నీ కూడా వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఉండి మీరు ప్రీ రికార్డెడ్ మోడ్‌లో వీడియోస్ ఉంచడం వల్ల మీరు ఏ స్కూల్‌లో పనిచేసినా సరే, స్కూల్స్‌లో ఏంటంటే మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4 ఆర్ 5 వరకు కంటిన్యూయస్‌గా చెప్తుంటారు. చెప్పిందే చెప్తూ ఉంటారు. సేమ్ సాలరీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మీరు ప్రీ రికార్డెడ్ మోడ్‌లో వీడియోస్ ఉంచడం వల్ల రికార్డెడ్ వీడియోస్ అక్కడే ఉంటాయి. మీరు అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్‌కి జస్ట్ మీకు టైం ఉన్న వెసులుబాటుని బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆ టైంలో మీటింగ్ అరేంజ్ చేసుకొని పిల్లలందరితోని కాంటాక్ట్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేస్తే సరిపోతది. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతదంటే, మీరు సపోజ్ 10థ్ క్లాస్ సిలబస్ మీరు చెప్పారనుకోండి. 10థ్ క్లాస్ ఫిజిక్స్ సిలబస్ చెప్పారనుకోండి. ఈ సంవత్సరం మీరు పిల్లలకి ఆల్రెడీ స్కూల్స్‌లోని మీరు చెప్తూ ఉంటారు. క్లాసెస్ అన్నీ చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత
వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు హోమ్ ట్యూషన్స్ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేసేవచ్చు. మీ స్కూల్లో చదువుతున్న పిల్లలకే కాకుండా బయట స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా ట్యూషన్స్ రన్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రీ రికార్డెడ్ మోడ్లో వీడియోస్ ఉంచడం వల్ల ఈ 10th క్లాస్ చదువుతున్న మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ క్లాసెస్ అమ్మేయచ్చు. ఒక్కసారే మీరు కష్టపడతారు వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఆ పిల్లలకి అమ్మేయచ్చు. 10th క్లాస్ బ్యాచ్ రిలీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్కి వస్తారు. వీళ్ళకి కూడా మళ్ళీ సేమ్ అదే ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేయచ్చు. అండ్ ఎప్పుడైనా వీళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు మీ ఇన్స్ట్రక్టర్ ప్యానల్లో వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేసుకొని గూగుల్ మీట్ కనెక్ట్ అయిపోయి పిల్లలందరితోనే డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. ఒక్కసారే కష్టపడతారు, లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా ఇన్కమ్ అయితే వస్తుంది. ఇలాగ మీరు 10th క్లాస్కి చెప్పొచ్చు, 9th క్లాస్కి చెప్పొచ్చు, 6th క్లాస్కి చెప్పొచ్చు, అన్ని క్లాసులకి మీరు సపరేట్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ప్రతి టీచర్కి కూడా ఒక్కసారి కష్టపడితే లైఫ్ లాంగ్ మీకు రెవెన్యూ వస్తుంది. ప్రతి ఎన్రోల్మెంట్ మీద 100% రెవెన్యూ మీద అయ్యి ఉంటుంది. ప్రతి టీచర్ కూడా మంచి బిజినెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ స్కూల్లో చదువుతున్న పిల్లలకే కాదండి, ఇక్కడ రిమైనింగ్ స్కూల్స్ వేరే స్కూల్స్లో పనిచేసి వేరే స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫిజిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ టీచర్ సరిగ్గా చెప్పకపోతే మీ దగ్గర నుంచి కొనుక్కుంటారు కోర్సెస్. ఎందుకంటే మీరు ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, మీరు ఏదైతే చెప్తున్నారో అది యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనేది. అండ్ డెమో వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు విపరీతమైన బిజినెస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే హైలీ టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ చేసుకోగలుగుతారు. టాలెంట్ లేని వాళ్ళు బిజినెస్ అయితే చేసుకోలేరు. ఎందుకంటే మనం బాగా చెప్పగలిగినప్పుడే మనకు బిజినెస్ వస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతి టాలెంటెడ్ టీచర్ కూడా విపరీతమైన బిజినెస్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా పర్లేదు, ఒకటి ప్రాక్టికల్ యూసేజ్ ఉండేలాగా చెప్పండి. మీరు చెప్పిన చదువు ఏదైతే ఉందో పిల్లలు ఏ విధంగా సొసైటీలో ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్పండి. చాలామంది ఇప్పుడున్న స్టడీస్ ఏ విధంగా ఉన్నాయంటే బుక్లోనే మార్కులు రావడం గురించి చెప్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మినిమం కామన్ సెన్స్ కూడా పిల్లల్లో ఉండట్లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ యూసేజ్ అనేది మోస్ట్లీ స్కూల్స్లో చెప్పట్లేదు, ఓన్లీ సిలబస్ ఓరియంటెడ్గానే చెప్తున్నారు. సో మన ప్లాట్ఫామ్లో ఏంటంటే ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే టీచర్ చెప్పే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉండాలి ఇలాంటివి ఏం పెట్టం. ఎవరైతే ప్రాక్టికల్గా చెప్పగలుగుతారో వాళ్ళనే మేము కన్సిడర్ చేస్తాము. ఇది ఫస్ట్ కేటగిరీ అయిపోయింది. సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మీ వీడియోస్ ఏదైతే ఉందో ప్రాక్టికల్గా మా కండిషన్స్ తగ్గట్టు మీరు చెప్తున్నారనుకోండి పిల్లలకి అర్థమయ్యే విధంగా. ఫస్ట్ స్టేజ్లో మీ బిజినెస్ మీదే. సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఒకవేళ మీరు పిల్లలకి బాగా చెప్తున్నారు, ప్రాక్టికల్ యూసేజ్ ఉండి ఇలా చెప్తున్నారు, తర్వాత 30 minutesకి దాటకుండా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, షార్ట్ వీడియోస్ బాగా పెడుతున్నారు, బ్రీఫ్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి అనిపించినప్పుడు ఏం చేస్తామంటే మేము మీకు కాల్ చేస్తాము. కాల్ చేసి మేడం ఆర్ సార్ మీరు దగ్గర నుంచి మేము వీడియోస్ అన్నీ కొనుక్కుందాం అనుకుంటున్నాము. మీరు ఏదైతే సిలబస్ చెప్తున్నారు, సపోజ్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు అనుకోండి, ఆ గ్రామర్ సిలబస్ అంతా మేము కొనేసుకుంటాం. 15,000 రూపాయలకి మీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ మాకు ఇవ్వగలరా అని అడుగుతాం. మీకు ఓకే అనిపించింది అనుకోండి, 15,000 రూపాయలు మీకు ఇన్స్టెంట్గా పే చేసి వీడియోస్ అన్నీ మేము తీసుకుంటాం. తీసుకొని మీ ఇన్స్ట్రక్టర్ పేజ్లోనే అవి ప్లే అవుతూ ఉంటాయి. కానీ మేము తీసుకోవడం అంటే ఏంటంటే ఎన్రోల్మెంట్స్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ మేము ఎప్పుడైతే మీకు 15,000 రూపీస్ ఏదైతే అమౌంట్ అనుకుంటామో అది పే చేసేస్తాము. పే చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వచ్చే ఎన్రోల్మెంట్స్ అన్నిటిలోనే 60% మేము ఇన్కమ్ తీసుకుంటాం. ఫస్ట్ కేసులో 100% ఎన్రోల్మెంట్ ఇన్కమ్ మీకే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఏంటంటే 60% ఎన్రోల్మెంట్ ఫీ మేము తీసేసుకుంటాం, 40% మీకు ఉంటుంది. మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్కి ఏ డౌట్ వచ్చినా సరే మీరు క్లారిఫికేషన్ ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మంత్ ఎండ్కి సపోజ్ మీకు ఒక 10,000 వచ్చింది అనుకోండి ఎన్రోల్మెంట్ ఫీ, మీకు 4,000 ఉంటుంది, మాకు 6,000 ఉంటుంది. ఎందువల్ల మీకు 4,000 మాకు 6,000 అంటే ఆల్రెడీ మేము వీడియోస్కి మేము మీకు 15,000 ఇచ్చేసాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. లేదు ఫస్ట్ కేసులో ఉన్నారనుకోండి మీరు, మా దగ్గర నుంచి మీరు మాకు వీడియోస్ అమ్మలేదు అనుకోండి, ఈ వచ్చిన ఎన్రోల్మెంట్ ఫీ 10,000 రూపీస్ కూడా మీకే ఉంటుంది. అయితే మీ అంతటి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. లేదు ప్రీ రికార్డెడ్ వీడియోస్ మాకు అమ్ముకుందాం అనుకుంటే అమ్మేసుకోవచ్చు. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు నెక్స్ట్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకు ఓన్లీ ఆ 40% మాత్రమే వస్తుంది. మీకు ఏ చాయిస్ కావాలనుకుంటే ఆ చాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి స్కూల్ టీచర్ కూడా హ్యాపీగా మీరు ఏ స్కూల్లో పనిచేస్తున్నారో ఆ స్కూల్లో పనిచేస్తూనే డబ్బులు అయితే ఈ విధంగా కూడా సంపాదించుకోవచ్చు. మాకు వీడియోస్ అమ్మడం ఇష్టం లేకపోతే మీ బిజినెస్ మీరే చేసుకోండి. మేము ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ కాదు కదా, ఏమీ ఛార్జ్ చేయం. సపోర్ట్ అయితే ఫ్రీగానే ఇస్తాము. అండ్ మాకు కొన్ని రికార్డింగ్ రూమ్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. వైజాగ్లో ఉంది, తర్వాత నర్సీపట్నంలో ఉంది, విజయనగరంలో ఉంది. ఈ 3 ఏరియాలోనే రికార్డింగ్ రూమ్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే ఫెసిలిటేట్ చేస్తాము. ఈ అవకాశం కూడా హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు స్కూల్ టీచర్స్, తర్వాత అన్ఎంప్లాయీస్,
తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా పర్లేదు, ఇక్కడ సర్టిఫికేట్స్తో సంబంధం లేదు. మీరు చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రాక్టికల్గా సొసైటీకి యూజ్ అవుతుందా లేదా అనేది పిల్లలకి మీరు చెప్పగలిగేలా ఉండాలి. వాళ్ళంతటా వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా మీరు చెప్పే చదువు ఉపయోగపడుతూ ఉండాలన్నమాట. ఇది ఎంకరేజ్ చేయడం గురించి ఈ టాలెంట్ అండ్ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. దీని ఓరియంటెడ్గా చెప్పగలిగినప్పుడు మీ వీడియోస్ మేము ఎంత రేట్ పెట్టైనా సరే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మీరు అమ్ముదాం అనుకుంటే, లేదు మీ స్కిల్ మీ దగ్గరే ఉంచుకుందాం, మీరే బిజినెస్ చేసుకుందాం అనుకుంటే 100% మీరే బిజినెస్ చేసుకోండి. దీని ద్వారా మీరు పనిచేసే స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కే కాకుండా అదర్ దాన్ మీరు పనిచేసే స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ వైడ్ రేంజ్లో సొసైటీ అంతటికీ కూడా మీ చదువు ఉపయోగపడే విధంగా చేసుకొని మీ అంతటి మీరు ఒక గుర్తింపు తెచ్చుకొని, పిల్లల దగ్గర కాదు తల్లిదండ్రుల దగ్గర కూడా గుర్తింపు తెచ్చుకొని మీ అంతటి మీరు బిజినెస్ చేసుకోండి హ్యాపీగా. సో దీన్ని రిలేటెడ్ ఫస్ట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్ నేను చెప్పాను. ఏ ప్రోగ్రామ్ బాగుంటే ఆ ప్రోగ్రాంలో మీరు రావచ్చు. థ్యాంక్ యూ అండి.